ఎరా ఏంట్రా శాలరీ పడినట్టుంది, మొత్తం సరుకులను తీసుకొస్తున్నట్టున్నావు. అవునక్క, సూపర్ మార్కెట్కి వెళ్ళి నెలకు సరిపోయే సామాన్లు తీసుకొస్తున్నానక్క. అదేంట్రా ఎప్పటి నుండి మనం కిరాణా కొట్లో కదా తీసుకునేది? ఎంతకాలం మాకు ఇలాంటి కిరాణా కొట్టులో తీసుకోవడం, మనం డెవలప్ అవ్వద్దా? అరే అది నీకెంత చెప్పిన అర్థం కాదు, వెళ్ళు. ఎర్ర తమ్ముడు ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదక్క, ఇంకా శాలరీ పడలేదు, ఇంట్లో చూస్తే సరుకులు లేవు, పైగా పండుగలు వస్తున్నాయి, ఏం చేయాలి అర్థం కావట్లేదు అక్క. మన కిరాణా కొట్లో అడగపోయావురా? ఇప్పుడు వెళ్ళి ఏ మొహం పెట్టామని అడగమంటావు అక్క? అందుకేరా చెప్పేది, డెవలప్మెంట్ పేరుతో ఎక్కడికో వెళ్ళి తీసుకోవడం కాదు, మన పక్కన కిరాణా కొట్లో తీసుకుంటే అవసరమైనప్పుడు వాళ్లే ఆదుకుంటారు. అశ్వన్, ఈ నెల శాలరీ రాక సరుకులు లేక బాధపడుతున్నావు తెలిసింది, ఇదిగో తీసుకో. సారీ అన్న. భలే వాడివయ్యా, ఎక్కడి నుంచో వచ్చిన సూపర్ మార్కెట్ వాళ్ళు, మాల్స్ వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తారు, కానీ మనం ఇక్కడ వాళ్ళం, బంధువులు అయిన వాళ్ళం. అందుకే చెప్తున్నాను, మన వీధి చివరిన కిరాణా కొట్టులోనే కొనుక్కోండి, ఎటువంటి పరిస్థితులైనా సరే వాళ్లే ఆదుకుంటారు. నీకు అవసరం ఉన్నప్పుడు, కరోనా లాంటి ఆపద టైంలోనో నిన్ను ఆదుకుంది మీ వీధి చివర ఉన్న కిరాణా కొట్టుడే. నువ్వు ప్రతి నెల మాల్స్లో 10,000 బిల్లు చేసినా ఒక్క నెల 1,000 రూపాయలు తగ్గిందంటే నీ మొహం కూడా చూడడు. కనుక దయచేసి కిరాణా కొట్లను ఎంకరేజ్ చేయండి, మన వాళ్ళని మనమే ఆదుకుందాం. ఇది మందే, ఇది మందే, ఇవన్నీ రోజు చూసేవేనమ్మా, మనమే అవి.